ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం చదువుకుందాము. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునునైన ప్రతి పక్షికి ఉనికి పట్టుకు ఆయను. ఎలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారి కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశమునంటి ఉన్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానిని రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపి పెట్టుడి. అది నేను రాణినిగాను కూర్చుండిదాన్నెను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకొనెను. కనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములకు అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినంననే దాని తెగుళ్ళు అనగా మరణము, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు కనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములకు అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూపమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందురు. లోకములోని వర్తకులను ఆ పట్టణంను చూచి ఏడ్చుచు తమ సరకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదారంగులు బట్టలు, పట్టుబట్టలు, రక్తపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన ప్రాణును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కట్ట, ఇత్తడి, ఇనుపు, చలవరాళ్ళు మొదలైన వాటిని చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువుల, గొర్రెల మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడునూ కొనడు. నీ ప్రాణములకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి. అది ఇక మీదట కనబడదని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నార బట్టలను, ధూపద్రవ్య, రక్తపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ, రక్తముతోనూ, ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధ గూర్చి చూసి భయాక్రాంతులై దూరముగా నిలుచుచుందిరి. ప్రతి నావికుడును, ఎక్కడనైనను సబురు చేయు ప్రతి వాడును, ఓడవారును, సముద్రము మీదను పనిచేయ జీవము చేయు వారందరూ దూరంగా నిలిచి దాని దహన ధూపమును చూచి, ఈ మహాపట్టణముతో సమానమైదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసి కొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందరి అధిక వ్యయము చేత ధనవంతులైరి. అది ఒక్క గడియలో పాడైపోయేనే అని
అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఎలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఇలాగు మహాపట్టణమైన బబులోను వేగంగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులయుండిరి. జలములన్నీయు నీ మాయాతంత్రముల చేత మోసపోయిరి. కావున వైణికుల యొక్కయు, గాయముల యొక్కయు, పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు, బూరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడను నీలో వినబడదు. మరి ఏ శిల్పి అయినా చేయు శిల్పి ఎవడునో నీలో ఎంత మాత్రమునూ కనపడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడను నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇంకను ప్రకాశింపడు. పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడను వినబడవు అని చెప్పెను. మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు, భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అంత్య దినాల్లో ఉన్నామండి. మనం దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని ఉగ్రతకు పాత్రలు కాకుండా, వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తించకుండా, ప్రతిరోజు మనం వాక్యం చదువుకుంటూ, ధ్యానిస్తూ, దేవుని పాదాల చెంత సన్నిధిలో ప్రార్థనలో గడుపుకుంటున్నామండి. మనము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యాన్ని మనము ప్రకటిస్తుండగా అందరూ శ్రద్ధగా చదువుకోండి. ఒకవేళ చదువుకోవడానికి మీ సమయం లేకున్నా కూడా ఇలా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వాక్యాన్ని కూడా మీరు ఓపెన్ చేసి చదువుతున్న వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటూ దాన్ని గమనిస్తూ దేవునికి లోబడి ఉండమని దేవుని నామం పేరిట మీ అందరి కొరకు నేను వేడుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక.